హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. మార్కెట్ ట్రెండింగ్ ఉండింది అంటే ఆప్షన్ బయర్ ఈజీ ప్రాఫిట్ చేయవచ్చు. అదే మార్కెట్ సైడ్ వేస్ ఉండింది అంటే ఆ రోజు లాస్ తీసుకోవాల్సింది అనే మైండ్ సెట్కి ఆప్షన్ బయర్స్ ఆల్రెడీ వచ్చేసారు. ఎందుకని సైడ్ వేస్ మార్కెట్లో లాస్ అవుతుంది? బికాస్ మార్కెట్ సైడ్ వేస్ బిహేవ్ చేసేటప్పుడు ప్రీమియం డీకే అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈవెన్ దో మార్కెట్ ఆప్షన్ బయర్ డైరెక్షన్లో వెళ్ళినా కూడా ప్రాఫిట్ అనేది రాదు. సో అందువల్ల మెజారిటీ ఆఫ్ ద రీటైల్ ట్రేడర్స్ సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి లేదా ట్రేడ్ తీసుకున్నా కూడా లాస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ సైడ్ వేస్ మార్కెట్లో అసలు ట్రేడే చేయలేము అనే ఆప్షన్ బయ్యర్స్ కోసం ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆప్షన్ బయ్యర్ కి సైడ్ వేస్ మార్కెట్లో ఎందుకు లాస్ అవుతుంది? టైం డికే వల్ల మాత్రమే లాస్ అవుతుందా? నో. కరెక్ట్ అయిన మూమెంటమ్ ని క్యాప్చర్ చేయలేకపోయినా కూడా సైడ్ వేస్ మార్కెట్ లో ఆప్షన్ బయర్స్ కి లాస్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయాలి. నేను ఒక మాట మీకు చెప్తాను, మార్కెట్ అసలు సైడ్ వేసే బిహేవ్ చేయడం లేదు, ఎవ్రీడే ట్రెండింగ్ బిహేవ్ చేస్తూ ఉంది, ఎవ్రీడే వాలటైల్ గా బిహేవ్ చేస్తూ ఉంది, మంచి మూమెంటమ్ ఇస్తుంది అనుకుందాం. అప్పుడు ఎవ్రీడే ఆప్షన్ బయర్స్ ప్రాఫిట్ చేయగలరా? ద ఆన్సర్ ఈస్ నో. సో ప్రాబ్లం అనేది మార్కెట్ లో లేదు, మార్కెట్ ని ఎంతగా అండర్స్టాండ్ చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చే మూమెంటమ్ ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి అనేదే ప్రాబ్లం. మార్కెట్ సైడ్ వేస్ ఉన్నా, ట్రెండింగ్ ఉన్నా, వాలటైల్ ఉన్నా ఆప్షన్ బయర్స్ తీసుకునే ఎంట్రీ అనేది కరెక్ట్ గా ఉండింది అంటే అండ్ రిస్క్ రివార్డ్ ని సరిగ్గా మేనేజ్ చేస్తూ ఉంటే ఏ టైప్ ఆఫ్ మార్కెట్ లోనైనా ఆప్షన్ బయర్స్ ప్రాఫిట్ చేయవచ్చు, ఇంక్లూడింగ్ సైడ్ వేస్ మార్కెట్. సో ఈ వీడియో కంటెస్ట్ మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నా. మార్కెట్ సైడ్ వేస్ ఉన్నా కూడా ఆప్షన్ బయర్స్ టైం డీకేని అవాయిడ్ చేసి మూమెంటమ్ ని ఎలా క్యాప్చర్ చేయవచ్చు అని ఈ వీడియోలో ఒక చిన్న లాజికల్ కాన్సెప్ట్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ ని మీరు కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత ఈవెన్ దో మార్కెట్ సైడ్ వేస్ బిహేవ్ చేసినా కూడా ఒక ఆప్షన్ బయర్ అతనికి కావాల్సిన మూమెంటమ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ మూమెంటమ్ ని ఎలా క్యాప్చర్ చేయాలి అనేది మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఆప్షన్ బయర్స్ ఈ కాన్సెప్ట్ ని మీరు నేర్చుకోవడానికి ముందు ఈ వీడియోని చూస్తున్నప్పుడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ ని క్లిక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కాన్సెప్ట్ ని కంప్లీట్ గా చూసిన తర్వాత ఈ కాన్సెప్ట్ మీకు ఏదో ఒక విధానంలో హెల్ప్ అయ్యింది అంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ వాల్యుయబుల్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్కెట్ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది? మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేస్తూ అండ్ ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ ని రెస్పెక్ట్ చేస్తూ ఈ ప్రైస్ లెవెల్స్ లోనే ఇలా అప్ సైడ్ కి అండ్ డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ ఉంటుంది. ఒకటి ప్రీవియస్ డే అంటే ఒక రోజు ముందు మనం ఏదైతే లెవెల్స్ ని డ్రా చేసుకున్నామో మార్కెట్ ఆ లెవెల్స్ లో ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సెకండ్ థింగ్, మార్కెట్ ఒక జోన్ ని క్రియేట్ చేసి ఆ జోన్ లోపల మార్కెట్ సైడ్ వేస్ బిహేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ లోను మార్కెట్ సైడ్ వేసే బిహేవ్ చేస్తుంది. సో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం ఆప్షన్ బయర్స్ ఈ సైడ్ వేస్ మార్కెట్ లో ఎందుకు లాస్ అవుతారో అని. ఎందుకంటే లాస్ ఎక్కడ అవుతుంది అనేది ఐడెంటిఫై చేస్తే మాత్రమే దానికి అగేన్స్ట్ గా ప్రాఫిట్ ఎలా చేయాలి అనే సొల్యూషన్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 47,600 లో ఓపెన్ అయింది అనుకుందాం. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇలా అప్సైడ్ కి మూమెంటం చేస్తూ ఉంది. అప్సైడ్ కి మూమెంటం చేస్తూ 47,700 లెవెల్స్ ని టెస్ట్ చేసిన తర్వాత అగైన్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ కి ఇలా మూమెంటం చేస్తుంది. సో ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ 47,600 లెవెల్స్ ని టెస్ట్ చేస్తుందో అప్పుడు ఒక ఆప్షన్ బయర్ మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ కి మూమెంటం చేయవచ్చు అని ప్రిడిక్ట్ చేసి బయింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆప్షన్ బయర్ అనుకున్నట్టే మార్కెట్ అప్ సైడ్ కి మూమెంటం చేస్తూ ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ని ఇచ్చింది. సో ఇది ఒక బ్రేక్అవుట్, ఒక స్మాల్ స్వింగ్ ని క్రియేట్ చేసి బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ ని ఇచ్చింది. 47,600 కి అండ్ 47,700 ఈ బిట్వీన్ లో ఆప్షన్ బయర్ కి ఒక ఆపర్చునిటీ దొరికింది. సో ఆప్షన్ బయర్ యొక్క వ్యూ అనేది బుల్లిష్ గా ఉంది కాబట్టి ఆప్షన్ బయర్ ఒక ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ ని తీసుకోవాలి. సో 47,600 అనేది ఇన్ ద మనీ అవుతుంది కాబట్టి ఇతను 47,600 ఇన్ ద మనీ ఒక కాల్ ఆప్షన్ ని తీసుకున్నాడు. తర్వాత మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్ కి మూమెంటం చేసింది. ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ కి మూమెంటం చేస్తూ 47,700 లెవెల్స్ ని టెస్ట్ చేసిందో ఇక్కడ ఆప్షన్ బయర్ ఎగ్జిట్ ని తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ ఒక రేంజ్ లో ట్రేడ్ చేస్తుంది అని ఆప్షన్ బయర్ కి తెలిసింది. సపోర్ట్ లెవెల్స్ లో అతను బ్రేక్అవుట్ లో ఎంటర్ చేశాడు, రెసిస్టెన్స్ లెవెల్స్ లో అతను ఎగ్జిట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతూ మార్కెట్ అప్ సైడ్ కి మూమెంటం చేసేంత వరకు ఇక్కడ నుండి మార్కెట్ మూమెంటం చేస్తుందా లేదా అనేది ఆప్షన్ బయర్ కి తెలియదు కాబట్టి రెసిస్టెన్స్ లెవెల్స్ లో ఎగ్జిట్ ని తీసేసుకోవాలి. ఈ కండిషన్ లో అంటే మార్కెట్ ఎంటర్ అయిన తర్వాత అప్ సైడ్ కి మూమెంటం చేసింది అంటే ఆప్షన్ బయర్ కి ప్రాఫిట్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రైస్ లెవెల్స్ లో ఆప్షన్ బయర్ ఎంటర్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ ని పెట్టుకుని ఈ లెవెల్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్టయితే ఇక్కడ మాక్సిమం 1:1 మాత్రమే రిస్క్ టు రివార్డ్ రేషియో దొరుకుతుంది. అంటే ఒక 50 పాయింట్స్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుంటే దానికి అగేన్స్ట్ గా 50 పాయింట్స్ మాత్రమే టార్గెట్ గా ఇక్కడ దొరుకుతుంది. సైడ్ వేస్ మార్కెట్ లో ఉన్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అనేది రిస్క్ టు రివార్డ్ రేషియో సరిగ్గా లేకపోవడం. సెకండ్ సినారియో చూడండి. ఈ ప్రైస్ లెవెల్స్ లో ఆప్షన్ బయర్ ఎంటర్ చేశాడు. ఎంటర్ చేసిన తర్వాత మార్కెట్ కొంతవరకు ఇలా
సైడ్ వేస్ బిహేవ్ చేయడానికి స్టార్ట్ చేసింది. ఈవెన్ దో మార్కెట్ అప్సర్ కి మూమెంటం చేస్తూ 47,700 లెవెల్స్ ని చేరుకున్నా కూడా ఆప్షన్ బయర్ కి ఇక్కడ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ టైం డికే. మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు ప్రీమియమ్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. ఎక్స్పైరీ డే లేదు అంటే ప్రాఫిట్ వస్తుంది కదా అని ఆలోచించకండి. ఎక్స్పైరీ డే, నాన్ ఎక్స్పైరీ డే ఈ రెండింటిని మర్చిపోండి. జస్ట్ కాన్సెప్ట్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈవెన్ దో మార్కెట్ అప్సర్ కి మూమెంటం చేసినా కూడా ఈ మూమెంటం అనేది స్లోగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ బయర్ కి ఇక్కడ లాస్ అవుతుంది ఆర్ పెద్ద రిస్క్ పెట్టుకుని స్మాల్ ప్రాఫిట్ ని అచీవ్ చేసేలా ఉంటుంది. 50 పాయింట్స్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఉంటే ఒక 20 పాయింట్స్ ఆర్ 25 పాయింట్స్ టార్గెట్ గా దొరుకుతుంది, విచ్ ఇస్ నాట్ అ గుడ్ ఆర్ఆర్ రేషియో. సో ఈ రెండు కండిషన్స్ లోను ఎంటర్ అయిన ప్రైస్ లెవెల్స్ సేమ్ అయినా కూడా రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంది. జస్ట్ ఇమాజిన్ ఆప్షన్ బయర్ ఈ ప్రైస్ లెవెల్స్ లో మార్కెట్ అప్సర్ కి మూమెంటం చేసిన తర్వాత ఎంటర్ చేయకుండా ఎప్పుడైతే మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ ని హిట్ చేస్తుందో ఈ ప్రైస్ లెవెల్స్ లో ఎంట్రీని తీసుకుని ఉంటే ఈవెన్ దో మార్కెట్ స్లో అండ్ స్టడీలీ అప్సర్ కి మూమెంటం చేసిన 47,700 టెస్ట్ అయ్యేటప్పుడు మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో దొరికేది. ఇన్ కేస్ మార్కెట్ క్విక్లీ అప్సర్ కి మూమెంటం చేసి 47,700 లెవెల్స్ ని టెస్ట్ చేసింది అంటే అప్పుడు కూడా ఒక మంచి ప్రాఫిట్ అనేది ఆప్షన్ బయర్ కి దొరికిండేది. సో అందుకే ఇంట్రోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రాబ్లం అనేది మార్కెట్ లో లేదు, ఆప్షన్ బయర్ మార్కెట్ ని చూసే విధానంలోనే ప్రాబ్లం అనేది ఉంది. ఏ ప్రైస్ లెవెల్స్ లో ఎంటర్ చేస్తే ఆప్షన్ బయర్ కి ఒక మంచి మూమెంటం దొరుకుతుంది అనే దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో సైడ్ వేస్ మార్కెట్ లో ఆప్షన్ బయర్స్ కి ఉన్న ప్రాబ్లం ని మనం ఎప్పుడు డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెక్షన్ లో ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తూ ఒక ఆప్షన్ బయర్ సైడ్ వేస్ మార్కెట్ లో క్విక్ మూమెంటం ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఒక మంచి ఆర్ఆర్ రేషియోని ఎలా తీసుకోవాలి అని డిస్కస్ చేద్దాం. సేమ్ ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. 47,600 సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది, 47,700 రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఈ ప్రైస్ లెవెల్స్ లో అంటే 47,600 లెవెల్స్ లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇలా అప్సర్ కి మూమెంటం చేసింది, రెసిస్టెన్స్ లెవెల్స్ ని హిట్ చేస్తూ మార్కెట్ డౌన్ సర్ కి మూమెంటం చేసింది. మార్కెట్ ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్స్ ని చేరుకుందో ఈ సపోర్ట్ లెవెల్స్ లో ఉన్న సెంటిమెంట్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ సపోర్ట్ లెవెల్స్ నుండి మార్కెట్ ఇన్ కేస్ అప్సర్ కి మూమెంటం చేసింది అంటే ఈ ప్రైస్ లెవెల్స్ లో రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకు రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అవుతారు? బికాస్ ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ నుండి అప్సర్ కి మూమెంటం చేసింది. సో అగైన్ మార్కెట్ ఇక్కడ నుండి రివర్స్ అవ్వచ్చు అని ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ ఎంట్రీని తీసుకోకూడదు. ఇలా మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ నుండి అప్సర్ కి మూమెంటం చేసేటప్పుడు ఎంట్రీని అవాయిడ్ చేయాలి. ఇది ఫస్ట్ రూల్. మార్కెట్ సైడ్ వేస్ బిహేవ్ చేసేటప్పుడు కంటిన్యూషన్ మూమెంటం లో ఎంట్రీని తీసుకోకండి. ఇక్కడ రెండు ప్రాబబిలిటీ ఉంటుంది. ఒకటి మార్కెట్ స్లోలీ ఇలా అప్సర్ కి మూమెంటం చేయవచ్చు, లేదా మార్కెట్ కొంతవరకు ఇక్కడ అప్సర్ మూమెంటం చేసి రివర్స్ అవ్వచ్చు. బికాస్ ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అయి ఉంటారు కాబట్టి రెండు కండిషన్స్ లోనూ ఆప్షన్ బయర్ కి లాస్ అవుతుంది. కాబట్టి సపోర్ట్ లెవెల్స్ నుండి మార్కెట్ అప్సర్ కి మూమెంటం చేసేటప్పుడు కంటిన్యూయేషన్ లో ఎంట్రీని తీసుకోకూడదు. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎంటైర్ కాన్సెప్ట్ అనేది సెకండ్ రూల్ పైన ఆధారపడి ఉంది. సెకండ్ రూల్ ఏంటంటే ట్రేడ్ ఓన్లీ ఆన్ రివర్సల్స్. రివర్సల్స్ లో మాత్రమే ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్ ఎప్పుడు కూడా సైడ్ వేస్ బిహేవ్ చేసేటప్పుడు రివర్సల్స్ లో ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు ఈ పాయింట్ నేను చెప్తున్నాను అని కొంతసేపట్లో మీకు అండర్స్టాండ్ అవుతుంది. సపోర్ట్ లెవెల్స్ వరకు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సర్ కి మూమెంటం చేసింది, డౌన్ సర్ కి మూమెంటం చేస్తూ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసింది. ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్స్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసిందో ఇప్పుడు రీటైల్ ట్రేడర్స్ ఇక్కడ ఎలా ఆలోచిస్తారు? మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసింది, సో ఇక్కడ మార్కెట్ ఇలా రీటెస్ట్ చేస్తూ డౌన్ సర్ కి మూమెంటం చేయవచ్చు, లేదా కంటిన్యూస్లీ మార్కెట్ పడిపోవచ్చు అని ఎవరైతే ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పుట్ ఆప్షన్స్ ని బై చేయడానికి ప్రయత్నిస్తారు. ఇన్ కేస్ మార్కెట్ ఈ మూమెంటం ని ఇలాగే కంటిన్యూ చేసింది అంటే నో ప్రాబ్లం, మార్కెట్ కొంతవరకు ట్రెండింగ్ గా బిహేవ్ చేయవచ్చు. ఈ కాన్సెప్ట్ అనేది ఆ రోజు వర్క్ అవ్వదు. కానీ బ్యాంక్ నిఫ్టీ ఈ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి రివర్స్ కనుక అయ్యింది అంటే ఈ ప్రైస్ లెవెల్స్ లో ఎవరైతే పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకున్నారో వాళ్ళందరి స్టాప్ లాసెస్ టాప్ సైడ్ లో అవైలబుల్ ఉంటుంది. మార్కెట్ క్విక్లీ ఇక్కడ నుండి అప్సర్ కి మూమెంటం చేస్తుంది. ఏదైతే సపోర్ట్ లెవెల్స్ ని మీరు డ్రా చేసి పెట్టుకున్నారో ఆ లెవెల్స్ అబో ఒక 5 మినిట్స్ క్యాండల్ క్లోజింగ్ ఇచ్చింది అంటే ఇమ్మీడియట్లీ ఎంట్రీని తీసుకోవడానికి ప్రయత్నించాలి. మీ స్టాప్ లాస్ అనేది సపోర్ట్ లెవెల్స్ బిలో ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే సపోర్ట్ లెవెల్స్ బిలో మాత్రమే స్టాప్ లాస్ ని పెట్టుకోవాలి. సేఫ్ జోన్ లో స్టాప్ లాస్ ని పెట్టుకోవాలి. సో సపోర్ట్ లెవెల్స్ కింద స్టాప్ లాస్ ని పెట్టుకోవచ్చు, లేదా ఈ సపోర్ట్ లెవెల్స్ కి బిలో ఏదైనా స్వింగ్ లో ఉండింది అంటే అక్కడ స్టాప్ లాస్ ని పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఆప్షన్ బయర్ ఎంట్రీని తీసుకున్నట్టయితే ఎంతగా మార్కెట్ స్లో అండ్ స్టడీలీ ఇలా డౌన్ సర్ కి అప్ సర్ కి మూమెంటం చేస్తూ 47,700 లెవెల్స్ ని టెస్ట్ చేసిన ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. బికాస్ రీటైల్ ట్రేడర్స్ ఇక్కడ పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకున్నారు కాబట్టి మార్కెట్ రివర్స్ అవుతూ వాళ్ళ స్టాప్ లాసెస్ ని హీట్ చేసేటప్పుడు మార్కెట్ లో ఒక క్విక్ మూమెంటం అనేది వస్తుంది. ఇలా మార్కెట్ క్విక్లీ అప్ సర్ కి మూమెంటం చేసినా కూడా బ్యాంక్ నిఫ్టీ 47,700 లెవెల్స్ ని టెస్ట్ చేసేటప్పుడు మీకు ఒక అద్భుతమైన ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఇక్కడ మీరు ఆర్ఆర్ రేషియోని క్యాలిక్యులేట్ చేసి చూడండి. 50 పాయింట్స్ ని మీరు స్టాప్ లాస్ గా పెట్టుకుంటే మోర్ దెన్ 100 పాయింట్స్ ఒక ఆప్షన్ బయర్
టార్గెట్గా తీసుకోవచ్చు, విచ్ ఈస్ 1:2, 1:3 రిస్క్ టు రివార్డ్ రేషియో. పుట్ ఆప్షన్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? మార్కెట్ ఇలా అప్సర్కి మూమెంటం చేస్తూ రెసిస్టెన్స్ లెవెల్స్ నుండి రివర్స్ అవ్వడానికి ప్రయత్నించింది అంటే ఆ రోజు ఈ కాన్సెప్ట్ వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఇద్దరిని కూడా ట్రాప్ చేయవచ్చు. ఒకటి, మార్కెట్ అప్సర్కి వెళ్తుంది అని ఎవరైతే ఈ ప్రైస్ లెవెల్స్లో కానీ లేదా ఈ ప్రైస్ లెవెల్స్లో కానీ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకున్నారో రెసిస్టెన్స్ లెవెల్స్ నుండి బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతూ వీళ్ళ స్టాప్ లాసెస్ని హిట్ చేస్తుంది. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నుండి మార్కెట్ రివర్స్ అవుతుంది అని ఎవరైతే పుట్ ఆప్షన్ ట్రేడ్స్ని ఇక్కడ ప్లాన్ చేసుకున్నారో ఇక్కడ నుండి రివర్స్ అవుతూ వీళ్ళ స్టాప్ లాసెస్ని హిట్ చేస్తుంది. సో మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఫాలో చేస్తూ డౌన్ సైడ్కి మూమెంటం చేసేటప్పుడు మూమెంటం కంటిన్యూయేషన్లో ఎంట్రీని తీసుకోకూడదు. కానీ మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ రివర్స్ కనుక అయింది అంటే రివర్స్ అయ్యేటప్పుడు ఈ ప్రైస్ లెవెల్స్లో పుట్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి. ఈ ఎగ్జాంపుల్ను చూడండి, రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, రిస్క్ అనేది ఒక సేఫ్ జోన్లో ఉంటుంది. మార్కెట్ మూమెంటంని క్విక్లీ డౌన్ సైడ్కి కంటిన్యూ చేసింది అంటే ఒక మంచి ప్రాఫిట్ దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అయింది అని 1 or 2 ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తాను. రీసెంట్ టైమ్స్లో మార్కెట్ కొంత వొలటైల్గా అండ్ ట్రెండింగ్గా బిహేవ్ చేస్తుంది కాబట్టి రీసెంట్ ఎగ్జాంపుల్స్ నాకు దొరకట్లేదు. సో కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి ఒక 2 weeks బ్యాక్ ఉన్న ఎగ్జాంపుల్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ గమనించండి, బ్యాంక్ నిఫ్టీలో 47,730 అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్కి మూమెంటం చేసి ఇక్కడ నుండి అప్ సైడ్ వెళ్ళడానికి స్టార్ట్ చేసింది. అప్ సైడ్కి వెళ్తూ మూమెంటంని కంటిన్యూ చేయకుండా అగైన్ డౌన్ సైడ్కే మూమెంటం చేసింది. సో ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ నుండి అయితే మూమెంటం చేసిందో అది సపోర్ట్ లెవెల్ అవుతుంది. మార్కెట్ ఇక్కడ నుండి అప్ సైడ్కి మూమెంటం చేస్తూ చూడండి అగైన్ ఈ సపోర్ట్ లెవెల్స్ నుండి అప్ సైడ్ మూమెంటం చేయడానికి స్టార్ట్ చేసింది. సో ట్రెండ్ కంటిన్యూ అయ్యేటప్పుడు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోకూడదు. ఈ పాయింట్ని మనం డిస్కస్ చేసాం. రెసిస్టెన్స్ లెవెల్స్ దాకా బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్కి మూమెంటం చేస్తూ ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ చేసింది. ఈ బ్రేక్అవుట్ని చూసి అండ్ ఈ గ్రీన్ క్యాండల్ని చూసి చాలా మంది ఎంటర్ అయి ఉంటారు మార్కెట్ ఈ లెవెల్స్ వరకు అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని. కానీ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయడానికి ముందు ఏం చేసిందో చూడండి, క్విక్లీ డౌన్ సైడ్కి మూమెంటం చేసింది. ఈ ప్రైస్ లెవెల్స్లో అంటే ఈ బ్రేక్అవుట్లో ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళందరి స్టాప్ లాసెస్ని కవర్ చేస్తూ తర్వాత అప్ సైడ్కి మూమెంటం చేసింది. ఈ మూమెంటంని ఇగ్నోర్ చేయండి, ఓన్లీ ఇక్కడ జరిగిన మూమెంటంని మాత్రం అబ్జర్వ్ చేయండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే రివర్స్ అవుతూ ఈ లెవెల్స్ ఉంది కదా, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవుతూ ఉండింది. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో ఇది సపోర్ట్ అవుతుంది. చేంజ్ ఇన్ పొలారిటీ, రైట్? రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే అది ఒక సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. అగైన్ మార్కెట్ ఆ సపోర్ట్ లెవెల్స్ని రెస్పెక్ట్ చేయకుండా ఆ లెవెల్స్ బిలో ఒక క్యాండిల్ని క్లోజింగ్ ఇచ్చింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో క్విక్లీ ఒక డౌన్ సైడ్ మూమెంటం. ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీ అగైన్ ఎక్కడ నుండి అప్ సైడ్కి మూమెంటం చేసింది, ఏ సపోర్ట్ లెవెల్లో అయితే మార్కెట్ సపోర్ట్ని తీసుకుని అప్ సైడ్కి మూమెంటం చేసిందో ఆ సపోర్ట్ లెవెల్స్ నుండే మార్కెట్ అగైన్ అప్ సైడ్కి మూమెంటం చేసింది. సో ఈ ప్రైస్ లెవెల్స్లో ఎంటర్ అవుతూ ఇక్కడ స్టాప్ లాస్ని పెట్టుకుని ఇక్కడ టార్గెట్ని పెట్టుకున్నట్టయితే ఇక్కడ వచ్చే ఆర్ఆర్ రేషియోకి మార్కెట్ రివర్స్ అవుతూ ఈ ప్రైస్ లెవెల్స్లో ఎంటర్ చేసి ఇక్కడ స్మాల్ రిస్క్ పెట్టుకొని ఈ లెవెల్ని టార్గెట్గా పెట్టుకోవడానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఈ ట్రేడ్లో ఆర్ఆర్ రేషియో ఎక్కువగా ఉందా, ఈ ట్రేడ్లో ఆర్ఆర్ రేషియో ఎక్కువగా ఉందా? ఆబ్వియస్లీ సెకండ్ ట్రేడ్లోనే రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంది. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఈ బ్రేక్అవుట్లో చాలామంది ఎంటర్ చేస్తుంటారు, వాళ్ళ స్టాప్ లాసెస్ కింద అవైలబుల్ ఉంటుంది. వీళ్ళని ఎగ్జిట్ చేయించి తర్వాత మార్కెట్ అప్ సైడ్కి మూమెంటం చేసింది. ఇంకో ఎగ్జాంపుల్ని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్కి మూమెంటం చేసింది కదా, సో ఇది సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఎక్కడ నుండి అయితే మార్కెట్ అప్ సైడ్కి మూమెంటం చేస్తుందో అది సపోర్ట్ లెవెల్ అవుతుంది. అండ్ అప్ సైడ్కి మూమెంటం చేస్తూ ఎక్కడ నుండి మార్కెట్ రివర్స్ అయిందో అది రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. అది ఒక్క క్యాండిల్ అయినా లేదా మల్టిపుల్ క్యాండిల్స్ అయినా ఆ లెవెల్స్ని మీరు అక్యురేట్గా డ్రా చేసి పెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్తో మీరు ట్రేడ్ చేయాలి అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని అక్యురేట్గా డ్రా చేసి పెట్టుకోవాలి. 100% అక్యురేట్గా ఎవరు డ్రా చేయలేరు. చార్ట్స్ని తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. లైవ్ మార్కెట్లో లెవెల్స్ని డ్రా చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఒక 85 to 90% మీరు డ్రా చేసే లెవెల్స్ అనేవి అక్యురేట్గా ఉంటాయి. అలా అక్యురేట్గా మీరు డ్రా చేశారు అంటే ఈ స్ట్రాటజీలో మంచి సక్సెస్ని మీరు చూడవచ్చు. సో ఇది సపోర్ట్ లెవెల్ అవుతుంది, ఇది రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది. మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ నుండి అప్ సైడ్కి మూమెంటం చేస్తూ రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత చూడండి ఈ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసింది. ఈ సపోర్ట్ లెవెల్ని ఏమంటారు, ఇది డేస్లో అవుతుంది. సో డేస్లోని ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ డౌన్ చేసిందో ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అవ్వడానికి స్టార్ట్ చేస్తారు. ఎందుకని, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయింది, మార్కెట్ ఇక డౌన్ సైడ్కి మూమెంటం చేయవచ్చు అని. కానీ మార్కెట్ ఏం చేసింది, సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ రివర్స్ అవుతూ అప్ సైడ్కి మూమెంటం చేసింది. ఇప్పుడు మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు ఎంట్రీ అనేది ఇక్కడ ఉండాలి, స్టాప్ లాస్ అనేది స్వింగ్ లో దగ్గర ఉండాలి, ప్రీవియస్ స్వింగ్ అయ్యే రెసిస్టెన్స్ అనేది టార్గెట్గా పెట్టుకోవాలి. ఈ ట్రేడ్లోనూ మీరు గమనించండి, మోర్ దెన్ 1:2 రిస్క్ టు రివార్డ్ రేషియో దొరికింది. అండ్ మూమెంటం కూడా చాలా క్విక్గా ఉంది. వితిన్ 15 to 20 minutesలో మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వరకు అబ్జర్వ్ మూమెంటం చేసింది. ఇలా క్విక్ మూమెంటం మార్కెట్లో వచ్చింది అంటే టైం డీకే గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు.
తర్వాత బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్కి వెళ్తూ డేస్ ఐని బ్రేక్అవుట్ చేసింది. డేస్ ఐని బ్రేక్అవుట్ చేసిన తర్వాత మార్కెట్ అగైన్ మూమెంటంని కంటిన్యూ చేసిందా? లేదు. అగైన్ ఇక్కడ కాల్ ఆప్షన్ బయర్స్ని ట్రాప్ చేస్తూ రివర్స్ అయింది. రివర్స్ అయ్యేటప్పుడు ఈ ప్రైస్ లెవెల్స్లో ఎంట్రీ ఉంటుంది, క్యాండిల్ అబౌవ్ స్టాప్ లాస్ ఉంటుంది, సపోర్ట్ లెవెల్స్ని టార్గెట్స్గా పెట్టుకోవాలి. ఇప్పుడు డేస్లో అనేది సపోర్ట్గా యాక్ట్ అవ్వదు, ఇది సపోర్ట్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. సో ఫ్యూ పాయింట్స్ టార్గెట్ అనేది ఇక్కడ ఎక్కువగా దొరికింది. బికాస్ ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ నుండే కదా అప్సైడ్కి మూమెంటం చేసింది. సో ఇది టార్గెట్గా యాక్ట్ అవుతుంది. అగైన్ మార్కెట్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది, పుట్ ఆప్షన్ బయర్స్ ఎంటర్ అయ్యారు. ఈ ప్రైస్ లెవెల్స్లో ఎవరైతే పుట్ ఆప్షన్స్ని ప్లాన్ చేసుకుని లాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా సెకండ్ టైం ట్రై చేశారు ఇక్కడ మార్కెట్ డౌన్ సర్కి వెళ్ళవచ్చు అని. కానీ మార్కెట్ అగైన్ ఈ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ కంటిన్యూస్లీ అప్సైడ్కి మూమెంటం చేసింది. ఈసారి చూడండి మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో. స్లో అండ్ స్టడీలీ మార్కెట్ అప్సైడ్కి మూమెంటం చేస్తూ టార్గెట్ లెవెల్స్ని హిట్ చేసింది. ఇలా మార్కెట్ బిహేవ్ చేసినా కూడా ప్రాఫిటే వస్తుంది. అంటిల్ మార్కెట్ ఒకే ప్రైస్ రేంజ్లో ఎక్స్ట్రీమ్ కన్సాలిడేషన్ చేసేంత వరకు లేదా మార్కెట్ డౌన్ సర్కి మూమెంటం చేసేంత వరకు లాస్ అనేది అవ్వదు. స్లో అండ్ స్టడీలీ మార్కెట్ అప్సైడ్కి మూమెంటం చేసినా ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ని మార్కెట్ నుండి తీసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు. టైం డీకే గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో సైడ్ వేస్ మార్కెట్లో కాల్ ఆప్షన్ బయ్యర్స్ ట్రాప్ అవుతారు, పుట్ ఆప్షన్ బయ్యర్స్ కూడా ట్రాప్ అవుతారు. కానీ ఆ ట్రాప్స్ నుండి ఎస్కేప్ అవుతూ ఒక మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోని మెయింటైన్ చేస్తూ ఎలా ప్రాఫిట్ని చేయాలి అండ్ ఆ ప్రాఫిట్ ఎందుకు వచ్చింది అని ఆ లాజిక్ని కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఒక ఆప్షన్ బయ్యర్ సైడ్ వేస్ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేసి ప్రాపర్గా రిస్క్ని మేనేజ్ చేస్తూ ఒక మంచి ఆర్ఆర్ రేషియోని పెట్టుకొని లాజిక్తో సహా ఎలా ట్రేడ్ చేయాలి అని ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఎస్పెషల్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉండవచ్చు అనే ఈ కాన్సెప్ట్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాన్సెప్ట్ మీకు హెల్ప్ఫుల్గా ఉండింది అంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. I will see you with another interesting video.